ఈరోజు కాన్సెప్ట్ నేర్చుకుందాం. దీన్ని ఏమంటామంటే జీసీ ఈమానిడీ అంటాం. ఓకే, సో సింపుల్. మీది పింకీ, చిటికిన వేలు, ఉంగరం వేలు రెండూను. దీని మనం బ్లాక్స్ అంటాం అన్నమాట. బ్లాక్స్ కానీ ఫ్రెట్స్ కానీ. ఓకే, ఇది థర్డ్ బ్లాక్ అంటాం. 1 2 3. ఈ థర్డ్ బ్లాక్లో కింద 2 తీగలు ఉన్నాయి కదా, స్ట్రింగ్స్. ఆ రెండింటిని ఫస్ట్ స్ట్రింగ్ని ఈ యొక్క పింకీ తోటి మూసేయండి గట్టిగా. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ విత్ యువర్ రింగ్ ఫింగర్ జస్ట్ క్లోజ్ ఇట్. ఓకే, ఫర్ ఎవర్. ఓకే, దట్స్ ఇట్. సో ఇది కాన్సెప్ట్ అనమాట. చాలా జాగ్రత్త నేర్చుకోండి. ఓకే, నా ఇప్పుడు మనకి ఇంకా రెండు ఫింగర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఫింగర్తో ఏం చేస్తారంటే ఫస్ట్ పెట్టండి. ఓకే, ఆన్ ద సేమ్ బ్లాక్ మీదన. ఓకే, సో ఇప్పుడు ప్లే చేయండి. అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ది వినిపిస్తుంది, సెకండ్ది మ్యూట్ అవుతుంది, మళ్ళీ మిగిలినవన్నీ వినిపిస్తున్నాయి. దీన్ని మనం జీ అంటాం అనమాట. గ్రేట్ వాయిసింగ్ కదా. సో నెక్స్ట్ వచ్చేసి సి. జస్ట్ మీద నుంచి కిందకి వెళ్ళండి. కిందకి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఓకే, ఈ మీద ఉన్నప్పుడు కూడా మీరు ఇది పెట్టచ్చు, బట్ ఓకే గో విత్ దిస్. ఇప్పుడు కిందకి వెళ్తారు కదా, ఫిఫ్త్ స్ట్రింగ్ మీద వెళ్తారనమాట. అప్పుడు ఇది ఉంది కదా, ఇది మిగిలిపోయింది కదా, దీన్ని జస్ట్ ఫోర్త్ స్ట్రింగ్ సెకండ్ ఫ్రెట్ మీద పెట్టండి. దీన్ని సి అంటాం. సో నేను తమ్ముతోటి సిక్స్త్ స్ట్రింగ్ ఏం చేస్తున్నానంటే జస్ట్ మ్యూట్ చేస్తున్నాను. సో వినిపిస్తుంది అనమాట. ఫైనల్గా ఈ మైనర్. ఇది ఎందుకు అలాగా జస్ట్ రెండింటిని తెచ్చేస్తున్నాను అంతే. జస్ట్ థర్డ్ ఫ్రెట్లో లేకుండా అన్ని సెకండ్ ఫ్రెట్లో ఉన్నట్టు చూసుకున్నాను. ఈ మైనర్కి మీరు మ్యూట్ చేయక్కర్లేదు తమ్ముతో. ఓకే, వన్ లాస్ట్ కార్డ్, ఇట్స్ కాల్డ్ డి. జస్ట్ కనిపిస్తుంది కదా, థర్డ్ స్ట్రింగ్ని సెకండ్ బ్లాక్లో పట్టుకుంటారు. That's it, done. Any song can play. Okay, G, C, E minor, D. నాతో కలిసి నేర్చుకోండి. G, C, E minor, D. ఓకే, ఇప్పుడు చూడండి ఎన్ని పాటలు పాడుతానో మీరు కూడా అది నేర్చుకోవచ్చు నాకు కలిసి. ఓకే, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా స్తుతి. సారీ ఫర్ ద స్కేల్, బట్ యా ఇలాంటి ఎన్ని పాటలు పాడచ్చు అనమాట. సో హోప్ యు గాట్ ఇట్.